నెటిజన్స్ దెబ్బకి వణికిపోతున్నాడు నా అన్వేష్. వెంటనే దిగొచ్చి హిందువులకు క్షమాపణ చెప్పాడు. ఈ నేపథ్యంలో నా అన్వేష్పై నమోదైన కేసు నేపథ్యంలో ప్రస్తుతం ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సీతాదేవి, ద్రౌపదులపై వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా అన్వేషణ బాయ్కాట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కేవలం 24 గంటల్లోనే నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ని దాదాపుగా లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ అన్ఫాలో చేశారు. దీంతోపాటు ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో నా అన్వేషణ పేజ్ను కూడా అన్ఫాలో చేస్తూ రిపోర్ట్లు కొట్టారు నెటిజన్స్. ఎవరు నా అన్వేషణను ఫాలో చేయొద్దంటూ ఇన్ఫ్లుయెన్సర్లు, సామాన్య జనం లక్షల కొద్దీ కామెంట్స్ పెట్టారు. దీంతో నా అన్వేష్ వెనక్కి తగ్గాడు. హిందువులు అలాగే గరికపాటి శివాజీకి క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు. అయినా నా అన్వేషణను విడిచిపెట్టేది లేదంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ఈ క్రమంలో విశాఖపట్నంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో అతనిపై ఒక ఫిర్యాదు నమోదైంది. అధికారికంగా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న అతనిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ విహెచ్పి పోలీసులు కోరింది. ఇక నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అన్వేష్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. అయితే ఆ క్రమంలో పరిధి దాటి హిందూ దేవతలను కించపరుస్తూ మహిళల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడడం మాత్రం తీవ్ర వివాదానికి దారితీసింది. పవిత్రమైన దైవ స్వరూపాలను, భారతీయ సంస్కృతిని అవహేళన చేయడం క్షమించరాని నేరమంటూ హిందూ సంఘాలు, భక్తులు మండిపడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఆ పేరుతో ఇతరుల విశ్వాసాలను దెబ్బతీసే హక్కు ఎవరికి లేదంటూ కొంతమంది మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. అన్వేష్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల ప్రభావం అతని సోషల్ మీడియా ఫాలోయింగ్పై తీవ్రంగా పడింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొద్దిసేపటికే అతని ఇన్స్టా, యూట్యూబ్ అలాగే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సంబంధించి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు అతన్ని విడిచిపెట్టారు. దీంతో అన్ఫాలో అయ్యారు, అన్సబ్స్క్రైబ్ అయ్యారు. దీంతో అంత మాత్రమే కాదు, ఇంకా తీవ్రమైన విమర్శలు గుప్పించారు, రిపోర్ట్ కూడా కొట్టారు. ఇటు నెటిజన్లు అన్వేష్ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేస్తున్నారు. తద్వారా అతని సోషల్ మీడియా గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం ఇటు ఈ వ్యవహారం అటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. ఏపీలో ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో దానిపై ప్రాథమిక విచారణ చేపట్టి చర్యల కోసం న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామంటూ పోలీసులు కూడా చెప్తున్నారు. ఒక యూట్యూబర్గా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి పోయి బాధ్యతారహితంగా మాట్లాడుతూ అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడం వల్ల అతను మరిన్ని చట్టపరమైన చిక్కులు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద నా అన్వేష్ అయితే దిగొచ్చాడు. ఫాలోవర్స్ అలాగే నెటిజన్ల దెబ్బకి ఏకంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సో ఈ వ్యవహారంలో నా అన్వేష్ మళ్ళీ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ద్రౌపది దేవికి, సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేతితో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు, కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి? రేపు. తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే. ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు, ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జరుగుతుంది కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కొక్కుని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయిలు వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరు ఏం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ద్రౌపది దేవికి, సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేతితో గరికపాటి గారికి,
యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవుని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి, రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జొరలేదు కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు అని ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రాత్రికి రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయిలు వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వాడాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరు ఏం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ బాగుంటారు. రైట్, వింటున్నారుగా అన్వేష్ మాటలు. క్షమాపణ చెప్తున్నా అంటున్నాడు. అందులో ఆయన మాట్లాడుతున్న తీరు కూడా మీరంతా వింటున్నారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇదే అన్వేష్ ఒకప్పుడు కొన్ని సమస్యల పరంగా మాట్లాడాడు, చాలామంది ప్రశంసలు పొందాడు, కొంతమందికి ఇన్స్పైరింగ్గా కూడా ఉండే. కానీ తర్వాత అది అంటే ఆ ధోరణి మారుతూ వస్తుంది. బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా బాధ్యతారహితంగా కొంత అడ్డగోలుగా మాట్లాడుతున్న వైనం. ఇదంతా కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. అన్వేష్ తన అభిప్రాయాలు చెప్పే క్రమంలో పరిధులు దాటుతున్నాడు, హద్దులు దాటి మాట్లాడుతున్నాడు. కొంత వల్గారిటీ కూడా ఉంది ప్రతి వీడియోలో కూడా. చాలా వరకు అదంతా తగ్గించుకోవాలి, మనోభావాలు దెబ్బతీసే మాటలు మాట్లాడద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు, అతిగా వాగకూడదు, మంచిగా పద్ధతిగా అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి, పరిధులు దాటి మాట్లాడకూడదు అనేది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి కూడా నెటిజన్లు అదే అంశంపై స్పందిస్తున్న పరిస్థితి. వినర్గా నా అన్వేషణ ఇచ్చిన రియాక్షన్ అది. అందరికి క్షమాపణ చెప్తూనే మళ్ళీ కొన్ని ట్విస్టులు, ఆయన మాటలు అవన్నీ మీరే వింటున్నారు కదా. సో మీరేమనుకుంటున్నారు మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి. బట్ ఎనీహౌ ఆయన మీద హిందూ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు, చెప్పాడు, బట్ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అతనిపై కేసులు అయితే నమోదయ్యాయి విశాఖపట్నంలో, గోపాలపట్నం పరిధిలో, విశాఖపట్నంలోని గోపాలపట్నంలో. సో కొంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి, ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నాడు కాబట్టి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పటికైతే అన్వేష్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దాదాపుగా చాలా వరకు అన్ఫాలో అయ్యారు, లక్షల్లో అయ్యారు. ఒకటి కాదు, ఇదంతా ఆయన సోషల్ మీడియా గ్రాఫ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. బట్ ఇదంతా ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇది అన్వేష్ స్ట్రాటజీయా, ఎందుకు అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నాడు? కొన్ని సందర్భాల్లో చాలామంది యూత్ని కూడా ఆయన ఇన్స్పైర్ చేశాడు. ఇప్పుడు మనము బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినప్పుడు ఓకే బాగా మాట్లాడుతున్నారు, కొన్ని అంశాల గురించి గట్టిగా మాట్లాడతాడు, కడిగి పారేస్తాడు అంటూ చాలామంది మెచ్చుకున్నారు. కానీ అంతవరకు బాగానే ఉంది. కానీ అడ్డగోలుతనం ఇక్కడే. ఈ అతి అనొచ్చా, దాన్ని ఏమనొచ్చో తెలియదు. కానీ కొన్ని సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్సా, లేదా మిడిమిడి జ్ఞానమా, తెలిసి తెలియక, లేదా ఉద్దేశపూర్వకంగానా ఏంటనేది భిన్న వాదనలు అయితే వస్తున్నాయి. కానీ అది మంచిది కాదు. పరిధులు దాటొద్దు, అడ్డగోలుగా మాట్లాడొద్దు, జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంకోసారి అన్నట్టుగా నెటిజన్లు అయితే మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు ఒకసారి నా అన్వేష్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.